హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. విశ్వ దర్శనం అనేది చాలా మందికి ఇంకా తెలియాల్సిన అంశం. విశ్వం గురించి పలు అంశాలపై మీరు ఆల్రెడీ ఎన్నో వీడియోల ద్వారా ఎంతో ఇన్ఫర్మేషన్, ఎంతో నాలెడ్జ్ జనాలకి ఇచ్చారు. కానీ విశ్వ దర్శనం గురించి ఈరోజు మీ మాటలో తెలుసుకోవాలి. డెఫినెట్గా విల్ డీకోడ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. విశ్వ దర్శనానికి రిలేటెడ్ ఇంతకుముందు ఎన్నో అంశాలని మనం డీకోడ్ చేయడం జరిగింది. అండ్ ఒక స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాం. ఒక ఏరియాలో మహారాజు ఉన్నారు. ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మణులందరికీ పిలిచి ఒక బ్రాహ్మణ్ భోగి పెడుతున్నారు, విచ్ మీన్స్ పంచభక్ష పరమన్నాలు ఆఫర్ చేశారు బ్రాహ్మణుల కుటుంబాలందరికీ. సో అంతా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది విత్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్. ఆ ఫుడ్ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అయింది. ఏమైందంటే పైనుండి గ్రద్ద వెళ్తూ గ్రద్ద నోటిలో ఒక చనిపోయిన స్నేక్ ఉంది. ఓకే. పొరపాటున అది జారి పడి ఆ ఫుడ్ ఏదైతే ప్రిపరేషన్లో ఉందో ఆ ఫుడ్ ప్రిపేర్ అవుతున్న దానిలో పడిపోయింది. అండా అంటారు కదా, దానిలో పడిపోయింది. అది ఎవరు గమనించలేరు. ఫుడ్ ప్రిపరేషన్ అయింది. ఆ బ్రాహ్మణులు ఎవరైతే వచ్చారో మహారాజు గారు అతిథి సత్కారం అంతా చేసి అందరికీ ఫుడ్ను ఆఫర్ చేశారు. తిన్న తర్వాత అందరికీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి అట్ దట్ పాయింట్. వై? బికాస్ పాయిజన్ అయిపోయింది కదా ఫుడ్. సో ఏంటి ఇలా జరిగింది, ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు ఇలా జరిగింది అని అందరూ విచారిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏదో ఫుడ్ పాయిజన్ జరిగింది అని చెప్పి. సో రాజుగారు అలా చెయ్యరు కదా, అసలు ఇంతకీ ఏమి జరిగింది అని చెప్పి అనాలిసిస్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా అయింది అని చెప్పి. సో చిత్రగుప్తుడు రెడీ చేస్తున్నాడు. కర్మలన్నీ రాసేది చిత్రగుప్తుడే కదా. ఈ కర్మని ఎవరి అకౌంట్లో వేయాలని చెప్పి చిత్రగుప్తుడు ఆలోచిస్తూ ఉంటే స్నేక్ అకౌంట్లో వేయడానికి స్నేక్ ఆల్రెడీ చనిపోయింది. ఓకే. స్నేక్ అకౌంట్లో ఒక కర్మను వేయడానికి పాసిబిలిటీ లేదు. మరి గ్రద్ద అకౌంట్లో వేయాలా అంటే, ఇంతకుముందు మనం గ్రద్ద గురించి మాట్లాడుకున్నాం, లీడర్ ఆఫ్ ద బర్డ్ కింగ్డమ్ అని. గ్రద్దకి కర్మ వేయడానికి కూడా సోర్స్ లేదు. గ్రద్ద కావాలని నోటెడ్గా చేయలేదు, బై డిఫాల్ట్ జరిగింది. మరి రాజ్ అకౌంట్లో వేద్దాము అంటే మహారాజా ఇలా ప్లాన్ చేయలేదు కదా, అనుకోకుండా బై డిఫాల్ట్ యాక్సిడెంట్గా జరిగింది. మరి ఎవరి అకౌంట్లో వేయాలి ఈ కర్మ అని చిత్రగుప్తుడు ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రాసెస్లో వీళ్ళందరూ పరితపిస్తూ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి, ఎలాగా ఏంటని పరితపిస్తూ ఉండి క్వైట్గా ఉండి బాధపడుతూ ఉంటే ఎవరో ఒక లేడీ వచ్చి ఊగుతూ ఉంది. ఏమని? మహారాజు బ్రాహ్మణులందరినీ చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు, మహారాజు బ్రాహ్మణుల్ని నాశనం చేద్దామని చూస్తున్నారు, అందుకే ఈ పాయిజనస్ స్నేక్ని అందులో యాడ్ చేసి ఇలా చేయించారని ఆమె మాట్లాడుతూ ఉంది, ఊగుతూ ఉంది, కంప్లైంట్ ఇస్తుంది ఓపెన్గా, అరుస్తూ. చిత్రగుప్తుడు ఆమె అకౌంట్లోకి కర్మనేసేసాడు. సిన్. ఇక్కడ మోరల్ ఏంటంటే పీపుల్స్ ఫాల్ట్స్ని మనం చూస్తే వాళ్ళ సిన్స్ కూడా మనకు వచ్చేస్తాయి. ఓకే. వాళ్ళ కర్మలు కూడా మనకు వచ్చేస్తాయి. ఎదుటి వ్యక్తిని ఫాల్ట్స్ గురించి మనం చూడకూడదు, ఆలోచించకూడదు. వీ డోంట్ లుక్ అప్ టు దట్. అంటే సమస్య మీద ఫోకస్ చేస్తున్నారు అంటే ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళే చేయించారు, వీళ్ళే చేయించారు అని బ్లేమ్ చేస్తూ ఫాల్ట్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా వాళ్ళ సిన్స్ అనగా వాళ్ళ కర్మలు కూడా మనకి యాడ్ అయిపోతాయి. ఇక్కడ రాజుకి ఏమి కర్మ యాడ్ అవ్వలే, స్నేక్కి ఏమి కర్మ యాడ్ అవ్వలే, ఈగలకి ఏమి కర్మ యాడ్ అవ్వలే, తిన్న బ్రాహ్మణులకి ఏమి యాడ్ అవ్వలే. ఈ క్వైట్గా ఉండక ఈమె అరుస్తూ ఉంది, ఈమె అకౌంట్లో కర్మ యాడ్ అయిపోయింది. ఎందుకు? ఫాల్ట్స్ని ఎత్తి చూపిస్తూ ఉంది. ఏమీ లేకపోయినా సరే, ఏమీ లేకుండా ఎత్తి చూపిస్తే 50% అయినా కర్మలు యాడ్ అయిపోతాయి. అంటే ఎక్కువ ఈ మధ్యన ఉన్న సొసైటీలో బ్లేమ్ గేమ్ అనేది ఒకటి ఉంది. అవును, నీ వల్లే జరిగింది, నువ్వే చేసావు అంటే, ఓ పక్కన నువ్వు చేసావు నాకు సంబంధం లేదు, నా తప్పు లేదు అని ఈ బ్లేమ్ గేమ్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మంది వీటిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ అలవాట్లలో ఇంక్లూడ్ అయిపోయి ఉంది, వాళ్ళ ఆలోచనలో ఇంక్లూడ్ అయిపోయింది ఈ బ్లేమ్ గేమ్ అనేది. అంటే ప్రతి ఒక్కరు దీని నుంచి ఇబ్బంది పడుతున్నారు, బాధపడతారని చెప్పాలి. అవును. బయటపడడం ఎలా? ఈ బ్లేమింగ్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే, నాకు చేత కాదు అని బయటికి చెప్పుకోలేక వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తా ఉన్నా. ఈమె వల్లే నేను ఇలా ఉన్నాను, బికాస్ ఆఫ్ దిస్ గై నా లైఫ్ ఇలా అయిపోయింది, నా జీవితం ఇలాగా ఉండడానికి కారణం ఈమె. అంటే మన మీదకి తప్పు
కానీ ఒప్పు కానీ వేసుకోవడానికి సిద్ధము లేక వాళ్ళకి వీళ్ళకి మనం బ్లేమ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫాల్ట్స్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టకపోతే విశ్వ దర్శనం జరగదు. ఇది నిగూఢంగా దాగి ఉన్న విశ్వ దర్శనంలో, విశ్వ జ్ఞానంలో దాగి ఉన్న రహస్యం ఇది. పీపుల్స్ని ఫాల్ట్స్ని చూడకూడదు. చూడడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళ కర్మలు మనకి యాడ్ ఆన్ అయిపోతాయి. మన కర్మలే మనకు చాలు, మన కర్మలతోనే మన జీవితం ఇలా అవుతా ఉంది. ఇంకా వాళ్ళ సిన్స్, వాళ్ళ కర్మలు మనకెందుకు? గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తుల ఫాల్ట్స్ గురించి మీరు ఆలోచించినా, మీరు అనవసరంగా వాటి గురించి డిస్కస్ చేసినా సరే, ఓపెన్లీ సేయింగ్ విశ్వదర్శనము జరగదు, విశ్వశక్తి మీ శరీరంలోకి ప్రవేశించదు, తద్వారా మేనిఫెస్టేషన్ అవ్వదు. ట్రై టు అండర్స్టాండ్, డోంట్ లుక్అప్ టు ఎనీబడీస్ ఫాల్ట్స్. ఒక వ్యక్తిలో 99 నెగిటివ్స్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది. మీకు కావాల్సింది ఒక పాజిటివ్, ఆ పాజిటివ్ని మాత్రమే తీసుకోండి. మిగతా 99 నెగిటివ్స్ని పక్కన పెట్టేయండి. అప్పుడు మాత్రమే పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలరు. నెక్స్ట్ లెవెల్ బ్లేమ్ గేమ్ ఒకటి ఉంటుంది. దేవుడితోనే డైరెక్ట్ ఫైట్. దేవుడి వల్ల నా పరిస్థితులు అయిపోయింది, ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అసలు దేవుడే లేడు, అసలు ఇదంతా ఒక జరిగిపోతూ ఉంది, అసలు నాకే ఎందుకు అలా జరుగుతుంది, ఇలా రకరకాల మెంటల్ స్టెబిలిటీ కోల్పోయే ఇల్నెస్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. మానసిక వ్యాధికి గురవుతారనే చెప్పాలి. అంటే ఇది ఒక పక్కన మనకు ఆనందం ఇవ్వకపోగా ఎక్స్ట్రాగా మనకు ఒక డిప్రెషన్ని, డిసీజ్ని ఇస్తుంది కదా. ఇలాంటి దాని నుంచి బయటపడడానికి ఎంతకాలం పడుతుంది, ఎలాంటి సాధన చేయాల్సి ఉంటుంది, రిక్వైర్మెంట్ ఏంటి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి మీద ఎప్పుడు బ్లేమ్ చూపిస్తాం మనం అర్థం చేసుకోవాలా. పూజలు చేస్తా ఉన్నా, నోములు చేస్తా ఉన్నా, నేను తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు, అయినా నా జీవితం ఎందుకు ఇలానే ఉంది, ఏమి మార్పులు చేర్పులు ఎందుకు జరగలేదు అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద కర్మ ఫలితం. అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు, ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కావచ్చు. అందుకు గాను లైఫ్ అలా వెళ్తా ఉంది. సో మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అవరోధాల్ని ఆశీర్వాదాలుగా భావించాలా, అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా భావించాలా, ఛాలెంజెస్ని బ్లెస్సింగ్స్గా తీసుకొని ముందుకు వెళ్ళాలా. ఈరోజు భగవంతుడు మీకు ఛాలెంజ్ ఇస్తున్నాడంటే రేపటి రోజు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతా ఉన్నాడు అని అర్థం. ఇదే థంబ్ రూల్. అండ్ విశ్వము మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాబోతుంది, యూనివర్స్ నుంచి మేజర్ బ్లెస్సింగ్స్ పొందబోతున్నారు అని చెప్పే మొదటి సంకేతమే మీకు ఛాలెంజ్. సో ఛాలెంజ్ని బ్లెస్సింగ్గా తీసుకోండి. దీనికి సాధనలు, ప్రక్రియలు అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాక్టీసెస్ ఉన్నాయి. కొన్ని సాధనలు, కొన్ని ప్రక్రియలు రైట్ వేలో ఫాలో అవ్వాలా. అండ్ దానికి గాను ఇంతకుముందు ఎన్నో దైవ కార్యాలు చేస్తున్నాము, ఎగైన్ దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క చల్లని చూపుతో ఒక సీజన్ 5 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. దాని పేరే లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. అది బేసిక్ యూనివర్సల్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు. 7 days ఉండబోతుంది. ఈ 7 daysలో యూ విల్ గెట్ దట్ అలైన్మెంట్ విత్ ద యూనివర్స్. ఆ మమేకం, ఆ అనుసంధానం అనేది 100% ఏర్పడమే కాకుండా విశ్వ దర్శనం జరుగుతుంది. మీ గృహంలోకి అష్టైశ్వర్యాలు ఎంటర్ అవ్వబోతా ఉన్నాయి. దానికి రిలేటెడ్ ఒక గైడెడ్ విశ్వ దర్శనానికి, విశ్వ జ్ఞానానికి రిలేటెడ్ విశ్వం ఎన్నో సంకేతాలు ఇచ్చింది. ఆ సంకేతాలని అనుసరిస్తూ మనం కొన్ని ప్యాటర్న్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్యాటర్న్స్ని వాళ్ళు నిజ జీవితంలో ఆచరణలో పెడితే ది బెస్ట్ రిజల్ట్. అండ్ ఇప్పటి వరకు జరుగుతున్న ప్రోగ్రామ్స్లో మేజర్ రిజల్ట్స్ ఐఎమ్ కాలింగ్. యూఎస్ఏ నుండి వస్తూ ఉన్నారు స్టూడియోకి, మనకి లండన్ నుండి వస్తూ ఉన్నారు, ముంబై నుండి వస్తూ ఉన్నారు, విజయవాడ నుంచి వస్తూ ఉన్నారు, సౌత్ ఇండియా నుండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఐఎమ్ ఇన్వైటింగ్ దెమ్. ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక ఆమెకి 4 states కి ఫ్రాంచైజెస్ యాక్సెప్ట్ అయింది. ఒక ఫ్రాంచైజ్ పెట్టడం కష్టం. విత్ గవర్నమెంట్ పర్మిషన్ 4 రాష్ట్రాలలో ఆమె బిజినెస్ ఫ్రాంచైజెస్ అవుతా ఉన్నాయి. ఒక ఏపీ స్టేట్ లోనే 700 ఫ్రాంచైజీలు. అది ఏమి మేజర్ అచీవ్మెంట్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇది 11 days లోనే జరిగిందని అంటున్నారు. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్ లో. ఇట్లాంటి టెస్టిమోనీస్ ఎన్నో వినడానికి రెడీగా ఉండకూడదు. రేపు పొద్దున టెస్టిమోనీ మీరై ఉండాలా. సో ఇమ్మీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. August 8th నుంచి 7 days ఉంటాయి. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు ఉంటుంది ఆన్లైన్. ఆ రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తుంది. మీరు మీ నెక్స్ట్ జనరేషన్స్కి గిఫ్ట్గా ఇవ్వచ్చు మీ పిల్లలకి. మనసా వాచా కర్మన అటెండ్ అయ్యి
చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఉన్నత శిఖరాలకు 100% వెళ్తారు. ఇది మీరు ఫస్ట్ టైం వింటున్నారు, ఏంటి సబ్జెక్ట్ ఇంకా నాకు క్లారిటీ రాలేదు అన్న డౌట్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. సింగిల్ స్ట్రెచ్లో ఒక 10 to 15 వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ దట్ వైబ్, అసలు ఏంటి కాన్సెప్ట్ అని చెప్పి. అండ్ మీరు ఏ ఏరియా నుంచి వీడియో చూస్తూ ఉన్నారో మీ లొకేషన్, మీ ఏరియా కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. కలుద్దాం. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా ఇలాంటి ఆపర్చునిటీ, ఈ వర్క్షాప్ ఆపర్చునిటీ కాదు, ఇందులో పాటుగా మీకు ట్రాన్స్ఫర్మేషన్ చెందడానికి డైరెక్ట్గా వైబ్రెంట్ వంశీ గారితో మాట్లాడే ఒక సువర్ణ అవకాశం. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా ఎవరైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ పొంది ఉన్నారో, 700 ఫ్రాంచైజీలు పెట్టిన వ్యక్తి అయి ఉండొచ్చు, మానసికంగా ఎంతో ఎదిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఎంతో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, వీళ్ళలోనే మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ని మార్చుకుంటూ మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఈ వర్క్షాప్ అనేది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి.